107వ అధ్యాయం. ఇప్పటి వరకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల యొక్క ధర్మబద్ధమైన ఆచారాలు, ధనం, జీవనానికి తగిన ఉపాయాలు, వాటి ఫలితాలు, రాజుల యొక్క ధనం, కోశ సంగ్రహం, శత్రు విజయం, మంత్రుల గుణాలు, నడవడికలు, ప్రజల యొక్క ఉన్నతి, సంధి నిగ్రహము మొదలైనటువంటి షడ్గుణ ప్రయోగాలు, సైన్యం యొక్క వర్తనం, దుష్టుల యొక్క లక్షణం, సత్పురుషుల లక్షణం, సమానుల, హీనుల, అధికుల లక్షణాలు, మధ్యమ వర్గాన్ని సంతుష్టిపరచడానికి అభ్యుదయకాంక్షి అయినటువంటి రాజు ఎలా మసలుకోవాలో, బలహీనులను ఆదరించి వారికి జీవికలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత, వీటన్నిటిని గురించి దేశాచారులను, శాస్త్రాలను అనుసరించి ధర్మం తప్పకుండా సంక్షేపంగా చెప్పారు. ఈ అధ్యాయంలో గుణాల యొక్క ప్రవర్తనను గురించి, గణరాజ్యాలు ఎలా వృద్ధి చెందుతాయో, వారు పరస్పరం భేదించుకోకుండా ఎలా ఉంటారో, శత్రువులను ఎలా జయిస్తారో, స్నేహితులను ఎలా సంపాదించుకుంటారో అనే గణతంత్ర నీతిని కూడా వివరించారు. భేదే గణ వినే శూరి, భేదే గణ వినే శూరి, భిన్నాస్తు సుజయాగ పరైః, భిన్నాస్తు సుజయాగ పరైః, తస్మాత్ సంఘాత యోగేన, తస్మాత్ సంఘాత యోగేన ప్రయతేరన్ గణా సదా, ప్రయతేరన్ గణా సదా. పరస్పరం విడిపోవడం వల్లనే గణరాజ్యాలు నశించిపోతాయి. విడిపోతే శత్రువులు సులభంగా జయిస్తారు. కాబట్టి గణరాజ్యాలు ఎప్పుడూ సంఘటితంగా ఉంటూ విజయం కోసం ప్రయత్నించాలి. క్రోధో భేదో భయం దండగ, క్రోధో భేదో భయం దండగ, కర్షణం నిగ్రహో వదగ, కర్షణం నిగ్రహో వదగ, నయత్యరివశం సద్యగ, నయత్యరివశం సద్యగ, గణాన్ భరత సత్తమ, గణాన్ భరత సత్తమ. భరతశ్రేష్ఠ, క్రోధం, భేదం, భయం, దండన, బలహీనపరచడం, బంధించడం, వధించడం, అటువంటి గుణాలు పుడితే గణరాజ్యాలు వెంటనే శత్రువుకు లోబడిపోతాయి. కులాలలో కలహాలు బయలుదేరినప్పుడు కులవృద్ధులు ఉపేక్షిస్తే గణాలలో భేదాలు పుట్టడానికి కారణమై వంశనాశనం జరుగుతుంది. ఆభ్యంతరం భయం రక్ష్యం, ఆభ్యంతరం భయం రక్ష్యం, అసారం వాక్యతో భయం, అసారం వాక్యతో భయం, అభ్యంతరం భయం రాజన్ సద్యో మూలాని కృంతతి, సద్యో మూలాని కృంతతి. లోపల పుట్టే భయమే జాగ్రత్తగా గమనించవలసింది. బయట నుండి కలిగే భయం నిస్సారమైనదే. రాజా, లోపల పుట్టే భయం వెంటనే మూలాలను నరికివేస్తుంది. అకస్మాత్తుగా పుట్టిన క్రోధమోహాల వల్ల కానీ, స్వాభావికమైనటువంటి లోభం వల్ల కానీ పరస్పరం మాట్లాడుకోకపోతే అది వారి పరాజయానికి సూచన. అందరూ కూడా సమానులే, కానీ ప్రయత్నం చేతను, బుద్ధి చేతను, రూపధనాల చేతను అలా సమానులుగా ఉండలేరు. శత్రువులు గణాలను భేదోపాయం చేతను, ధనం ఇవ్వడం చేతను చీల్చివేస్తారు. కాబట్టి సంఘటితంగా ఉండడమే గణాలకు ఎంతో రక్షణ కలిగిస్తుంది అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 108వ అధ్యాయం. ఇది గురుభక్తులందరికీ చాలా ముఖ్యమైన అధ్యాయము. జాగ్రత్తగా వినండి. యుధిష్ఠిరుడు అడిగాడు, తాత, ఈ ధర్మపథం చాలా గొప్పది, అనేక శాఖలు కలిగింది. ఈ ధర్మాలలో ఏది విశేషంగా ఆచరించదగింది అని మీ అభిప్రాయం
అన్ని ధర్మాల్లోనూ ఏది గొప్పగా ఆచరించదగింది, దేనిని చేస్తే ఇహలోకాలను పరలోకాలను పరమధర్మాన్ని చేసిన వాడిని అవుతాను అన్నాడు. భీష్ముడు చెప్తున్నాడు ముందుకు, మాతాపిత్రోర్ గురుణాంచ మాతాపిత్రోర్గురుణాంచ పూజా బహుమతా మమ పూజా బహుమతా మమ ఇహ యుక్తో నరో లోకాం ఇహ యుక్తో నరో లోకాం యశశ్చ మగధశ్నుతే యశశ్చ మగధశ్నుతే. తల్లిదండ్రులను గురువులను పూజించడం గొప్పదని నా అభిప్రాయం. ఈ లోకంలో దానికి కట్టుబడిన మానవుడు గొప్ప కీర్తిని ఉన్నత లోకాలను కూడా పొందుతాడు. నాయన యుధిష్ఠిర, చక్కగా పూజింపబడిన ఆ తల్లిదండ్రులు గురువు ఏ పనిని చేయమని ఆజ్ఞాపిస్తారో అది ధర్మాధర్మాలకు విరుద్ధమైనప్పటికీ కూడా చేసి తీరాలి. వారు ఆదేశించింది తప్ప వేరే ధర్మాన్ని ఆచరించనక్కర్లేదు. వారు దేనిని ఆదేశించారో అదే ధర్మమని ధర్మాత్మను నిర్ణయం కూడా. ఏత ఏవ త్రయో లోకాః ఏత ఏవ త్రయో లోకాః ఏత ఏవ శ్రమాశ్రయః ఏత ఏవ శ్రమాశ్రయః ఏత ఏవ త్రయో వేదాః ఏత ఏవ త్రయో వేదాః ఏత ఏవ త్రయోగ్నయః ఏత ఏవ త్రయోగ్నయః. తల్లిదండ్రులు గురువు అనేటువంటి ఈ ముగ్గురే ముల్లోకాలు, 3 ఆశ్రమాలు, 3 వేదాలు, 3 అగ్నులు. పితా వై గార్హపత్యోగ్నికి పితా వై గార్హపత్యోగ్నికి మాతాగ్నిర్దక్షిణ స్మృతః మాతాగ్నిర్దక్షిణ స్మృతః గురురాఘవనీయస్తు సాగ్నిత్రేతాగరీయసి సాగ్నిత్రేతాగరీయసి. తండ్రి గార్హపత్యాగ్ని, తల్లి దక్షిణాగ్ని, గురువు ఆహ్వనీయాగ్ని. లౌకికాగ్ని కంటే ఈ త్రేతాగ్నియే గొప్పది. ఈ ముగ్గురిని సేవించడంలో ఏమరపాటు లేకుండా ఉంటే ముల్లోకాలను జయించగలవు. తండ్రిని సేవించడం వలన ఈ లోకాన్ని, తల్లిని ఆరాధించడం వలన పరలోకాన్ని, గురువును నియమంగా సేవించడం వలన బ్రహ్మలోకాన్ని తరించగలవు. భారత 3 లోకాల స్వరూపులైనటువంటి వీరి పట్ల చక్కగా నడుచుకో. కీర్తిని, క్షేమాన్ని, చక్కని గొప్ప ఫలితాన్నిచ్చే ధర్మాన్ని పొందగలుగుతావు. వారి మాటను ఎన్నడూ జవదాటకు. వారికంటే ముందుగా ఎన్నడూ భుజించకు. వారిని ఎన్నడూ దూషించకు కూడా. వారికి నిత్యము పరిచర్యలు చేయి. అదే ఉత్తమమైన పుణ్యం. ఇలా చేయడం వలన కీర్తి, పుణ్యము, యశస్సు, ఉత్తమ లోకాలను పొందుతావు. ఈ ముగ్గురిని ఆదరించిన వారిని సర్వలోకాలు ఆదరిస్తాయి. వారిని అనాదరించిన వారికి సర్వకార్యాలు విఫలమవుతాయి. పరంతప, ఈ ముగ్గురు గురువులను నిత్యము అవమానించిన వానికి ఈ లోకంలోనూ సుఖం లేదు, పరలోకంలోనూ ఉండదు కూడా. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతని కీర్తి ప్రకాశించదు. నేను సమస్త శుభకర్మలను ఆచరించి వారికే సమర్పించాను. అందువల్ల అవి నాకు 100 రెట్లు 1000 రెట్లు అధికమైన పుణ్యఫలాన్ని ఇచ్చాయి. యుధిష్ఠిర, అందువల్లనే ఈ ముల్లోకాలు నాకు కన్నుల ఎదుట ప్రకాశిస్తున్నాయి. దశైవతు సదాచార్యక దశైవతు సదాచార్యక శ్రోత్రియానతిరిచ్యతే దశాచార్యానుపాధ్యాయక దశాచార్యానుపాధ్యాయక ఉపాధ్యాయాన్ పితాదశ ఉపాధ్యాయాన్ పితాదశ పితॄన్ దశతు మాతైకా పితॄన్ దశతు మాతైకా సర్వా వా పృథివీమపి సర్వా వా పృథివీమపి
గురుత్వేనాభిభవతి గురుత్వేనాభిభవతి నాస్తి మాతృ సమో గురుః నాస్తి మాతృ సమో గురుః. 10 మంది శ్రోత్రియుల కంటే ఆచార్యుడు ఎప్పుడూ అధికుడే. 10 మంది ఆచార్యుల కంటే ఉపాధ్యాయుడు 10 మంది ఉపాధ్యాయుల కంటే తండ్రి 10 మంది తండ్రుల కంటే తల్లి ఎప్పుడూ అధికులే. తల్లి ఒక్కతే తన గౌరవం చేత ఈ సమస్త భూమిని తిరస్కరించగలదు. తల్లితో సమానుడైన గురువు లేడు. గురుర్గరీయాన్ పితృతః మాతృతశ్చేతి మే మతిః మాతృతశ్చేతి మే మతిః ఉభౌ హి మాతాపితరౌ ఉభౌ హి మాతాపితరౌ జన్మన్యేవోపయుజ్యతః జన్మన్యోపయుజ్యతః శరీరమేవ సృజతః శరీరమేవ సృజతః పితా మాతా చ భారత పితా మాతా చ భారత ఆచార్య శిష్టాయ జాతిః ఆచార్య శిష్టాయ జాతిః సా దివ్యా సా జరామర సా దివ్యా సా జరామర. నా ఉద్దేశంలో తండ్రి కంటే తల్లి కంటే గురువే గొప్పవాడు. మాతాపితరులిద్దరూ కేవలం ఈ శరీరానికి జన్మనివ్వడానికే ఉపయోగపడతారు. భరత, తల్లిదండ్రులు శరీరాన్ని మాత్రమే సృష్టిస్తారు. ఆచార్యుని చేత ఉపదేశం పొందిన ఈ 2వ జన్మ దివ్యమైనది, అది అజరామరమైనది. తల్లి తండ్రి ఏదైనా అపరాధం చేసినప్పటికీ వీరు ఎప్పుడూ వధింపదగిన వారు కారు. అదే అపరాధం కొడుకు కానీ శిష్యుడు కానీ చేస్తే అది వారి దృష్టిలో దోషమే కాదు. వారు అతనిని దూషించరు కూడా. ధర్మ మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారి మహిమను మహర్షులతో సహితంగా దేవతలు గుర్తిస్తారు. సత్యకర్మ ద్వారా కవచంలా రక్షిస్తూ వేదవాక్యాలను ఉపదేశిస్తూ అసత్యాన్ని తప్పిస్తూ ఉండే గురువునే తండ్రిగా తల్లిగా భావించాలి. అతడు చేసిన ఉపకారాన్ని తెలుసుకొని అతని పట్ల ద్రోహం చేయకూడదు. విద్యను నేర్చుకొని సమీపంగా ఉండి కూడా మనసుతో కానీ కర్మతో కానీ గురువును ఆదరించని వారి యొక్క పాపము భ్రూణహత్య పాపం కంటే మించింది. వారికంటే పాపి లోకంలో ఎవడూ ఉండడు కూడా. గురువుల నుండి వారు ఆశించినట్లుగానే గురువులు కూడా వారికి పూజింపదగినవారు. కాబట్టి ప్రాచీన ధర్మాన్ని కోరుకునే వానికి గురువులు పూజింపదగినవారు, అర్చించదగినవారు. ప్రయత్నపూర్వకంగా కావలసిన వస్తువులిచ్చి సేవింపదగినవారు అవుతారు కూడా. తండ్రిని సంతోషపెడితే ప్రజాపతి ప్రీతుడవుతాడు. తల్లి ప్రీతి పొందితే భూదేవిని పూజించినట్లే కదా. ఏన ప్రీణాత్యుపాధ్యాయం ఏన ప్రీణాత్యుపాధ్యాయం తేన స్యాద్బ్రహ్మ పూజితం తేన స్యాద్బ్రహ్మ పూజితం మాతృతః పితృతశ్చైవ మాతృతః పితృతశ్చైవ తస్మాత్ పూజ్యతమో గురుః తస్మాత్ పూజ్యతమో గురుః. ఉపాధ్యాయుడు ప్రీతి పొందితే పరబ్రహ్మ పూజితుడైనట్లే కదా. కనుక తల్లి కంటే తండ్రి కంటే గురువే పూజ్యతముడు. గురువులను పూజిస్తే పితృదేవతలతో పాటు ఋషులు దేవతలు కూడా సంతోషిస్తారు. కాబట్టి గురువు పూజ్యతముడు. ఎటువంటి నడవడిక చేత కూడా గురువు అవమానింపదగిన వాడు కాడు. తల్లి తండ్రి కూడా గురువు వంటి వారే. వారిని అవమానించరాదు. వారు చేసిన పనిని దూషించకూడదు. గురువులకు చేసిన సత్కారాన్ని మహర్షులు దేవతలు తమకు జరిగినట్లుగా భావిస్తారు. ఉపాధ్యాయునికి తల్లికి తండ్రికి మనస కర్మణ ద్రోహం తలబెట్టిన వారి పాపము భ్రూణహత్య పాపం కంటే గొప్పది. అతనిని మించిన పాపి వేరొకడు లోకంలో ఉండడు. మృతో వృద్ధో యోన
బిభర్తి పుత్రక మృతో వృద్ధో యోన బిభర్తి పుత్రక స్వయోనిజగ పితరం మాతరంచ స్వయోనిజగ పితరం మాతరంచ తద్వై పాపం భ్రూణహత్య విశిష్టం తద్వై పాపం భ్రూణహత్య విశిష్టం తస్మాన్నాన్యః పాప కృతస్థి లోకే. ఔరసపుత్రుడై పుట్టి పెంచి పోషించి పెద్దవాడుగా చేయబడినటువంటి కొడుకు తండ్రిని తల్లిని పోషించి ఆదుకోకపోతే ఆ పాపం భ్రూణహత్య కంటే పెద్దది. అతని కంటే పాపాత్ముడు లోకంలో మరొకడు ఉండడు. మిత్రద్రుహ కృతజ్ఞస్య మిత్రద్రుహ కృతజ్ఞస్య స్త్రీఘ్నస్య గురుఘాతినక స్త్రీఘ్నస్య గురుఘాతినక చతుర్ణాం వయమేతేషాం నిష్కృతిం నాను శుశ్రుమ నిష్కృతిం నాను శుశ్రుమ. మిత్రద్రోహం చేసినవాడు కృతజ్ఞుడు, శ్రీహత్య చేసినవాడు, గురువును చంపినవాడు, ఈ నలుగురికి ప్రాయశ్చిత్తం లేదు. మానవుడు ఈ లోకంలో ఆచరించదగిందంతా వివరంగానే చెప్పాను. ఇది శ్రేయస్సును కలిగిస్తుంది. దీనిని మించిన కర్తవ్యం వేరొకటి లేదు. సర్వధర్మాలను అనుసరించి వాటి సారంగా దీనిని చెప్పాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 109వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా ప్రశ్నించాడు: భరత, ధర్మసిద్ధుడై ఉండాలని కోరుకునేవాడు ఎలా నడుచుకోవాలి? విద్వాంసుడా, జిజ్ఞాసువైన నాకు దేనిని వివరించు. సత్యం అసత్యం ఈ రెండు లోకాలను ఆవరించున్నాయి. ధర్మమందు నిశ్చిత బుద్ధి గలవాడు ఈ రెండిటిలో దేనిని ఆచరించాలి? సత్యం అంటే ఏమిటి? అసత్యం అంటే ఏమిటి? సనాతన ధర్మం ఏమిటి? ఏ సమయంలో సత్యం చెప్పాలి, ఏ సమయంలో అసత్యం చెప్పాలి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పసాగాడు: భారత, సత్యస్య వచనం సాధు ససత్యాద్విద్యతే పరం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.